ఫ్రెండ్స్, బిగ్ బాస్ 3వ వారం నామినేషన్స్ అప్పుడే 2 వారాలు అయిపోయాయి. 2 ఎలిమినేషన్స్ అయిపోయాయి. పరిస్థితి ఇంకాస్త కఠినం అవుతూ ఉంటుంది. అయితే నామినేషన్స్‌లో ఎవరున్నారు? అసలు నామినేషన్స్ అనేవి చాలా ట్రిక్కీగా నడిచాయి ఈసారి. అంటే ఊహించని విధంగా జరిగాయన్నమాట. అంటే ఎవరు కన్ఫర్మ్ అని ఎవరిని చెప్పలేం. అలా అయిపోయిందన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే బిగ్ బాస్ ఏం చేశాడంటే కామనర్స్ అందరిని, అంటే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు టెనెంట్స్ కదా, అయితే వాళ్ళందరినీ కూడా ఫస్ట్ నామినేషన్స్‌కి పిలిచాడు. పిలిచిన తర్వాత ఏం చేశాడంటే వీళ్ళందరూ బయట ఉంటారు. ఎవరు? మన ఓనర్స్ అందరూ కూడా, సెలబ్రిటీస్ అందరూ కూడా లోపల ఉంటారనమాట. వాళ్ళు చూస్తూ ఉంటారు లోపల యాక్టివిటీ రూమ్‌లో ఏం జరుగుతోంది అని చెప్పేసి చూస్తూ ఉంటారనమాట. అయితే ఏమైంది, వీళ్ళు చూస్తున్నప్పుడు వీళ్ళల్లో వీళ్ళని బిగ్ బాస్ ఏమన్నాడంటే, మీరు ముగ్గురినేమో ఓనర్స్ ని నామినేట్ చేయండి, ఒకళ్ళు మీరు నామినేట్ అవ్వాలి. అంటే ఈ 5గురిలో ఒకళ్ళు నామినేట్ అవ్వాలి, మిగతా వాళ్ళ లోపల ఓనర్స్ ని మీరు నామినేట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు, ఒకరికొకరు డిస్కస్ చేసుకున్నారు. బయట ఉన్న వాళ్ళేమో వాళ్ళ రీజన్స్ వింటున్నారు అనమాట. అంటే ఏంటి ఎలాగా అనేది చేస్తూ వచ్చారనమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే లోపల ఉన్న వాళ్ళు సంజనాని, ఓకే, ఫస్ట్ సంజనాని, తర్వాత సుమన్ శెట్టి గారిని, తర్వాత రితుని, ఆ తర్వాత హరీష్, ఈ నలుగురు కూడా నామినేషన్ అయిపోయారు. అయితే ఎందుకు అయ్యారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రితునేమో మొన్న టాస్క్ లో బ్యాడ్ సంచాలక్ అని చెప్పి నామినేట్ చేశారు. సంజనానేమో మనం ప్రోమోలో విన్నాం కదా, ఏంటంటే ఫ్లోరా గారి చేత బట్టలు మోయించడం నాకు నచ్చలేదు అంటే చేతులకు గాజులు వేసుకుని కూర్చోండి అనడం నాకు నచ్చలేదు సుమన్ గారిని అని అందరూ కూడా సంజనాని నామినేట్ చేశారు. ఫ్రెండ్స్, ఇది ఫైనల్ నామినేషన్ కాదు, ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి. అయితే ఏమైందంటే తర్వాత ఈ సంజన గారిని, రితుని, అలాగే సుమన్ శెట్టిని, ఫ్లోరా గారిని కూడా చేశారు. ఫ్లోరా గారిని ఎందుకు చేశారు అంటే మోస్ట్ బోరింగ్ అని, లేకపోతే ఆవిడ కూడా థమ్స్ అప్ దొంగలించిందని, ఇలా రకరకాలుగా ఫ్లోరా గారిని కూడా చేశారు. సో 4 నామినేషన్స్ అక్కడ అయ్యాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒక నామినేషన్ వేసుకోవాలి కదా. సో ఈ కామనర్స్ అందరు కలిసి ఏం చేశారు, ఇక్కడ మీరు చూడండి, ప్రియా, అలాగే శ్రీజ, కళ్యాణ్, డెమోన్, ఈ నలుగురు కలిసి హరీష్ గారిని నామినేట్ చేశారు. ఎందుకు చేశారు? రెడ్ ఫ్లవర్ అని చెప్పడం కరెక్ట్గా అనిపించలేదు, సో మిమ్మల్ని నామినేట్ చేశామని చెప్పడం జరిగింది. అయిపోయిందా? నెక్స్ట్ సంజన గారిని మీరు నామినేట్ చేశారు, అలాగే సుమన్ గారిని కూడా నామినేట్ చేశారు కదా. ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే సంజన గారు ఇప్పుడు నామినేషన్స్ లో లేరు, ఈవెన్ సుమన్ కూడా నామినేషన్ లో లేరు, కానీ ఫ్లోరా గారు, రితు నామినేషన్స్ లో ఉన్నారు. అంతేకాకుండా కామనర్స్ లో కూడా చాలా మంది నామినేషన్స్ లోకి వచ్చేసారు అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకున్నారు, హరీష్ ని నామినేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు టోటల్లీ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ నామినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అయితే ఇక ప్రియా, శ్రీజ, పవన్ కళ్యాణ్, డెమోన్, ఈ నలుగురు ఫస్ట్ నామినేషన్ లో లేరు. కాకపోతే నెక్స్ట్ ఏమైందంటే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, మీరు అంటే లోపలికి వెళ్ళిన హరీష్ వాళ్ళు ఉన్నారు కదా కామనర్స్, వాళ్ళు బయటకు వచ్చి ఇద్దరు బదులు ఒకళ్ళని స్వాప్ చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఎవరెవరిని నామినేట్ చేశారు? సంజనాని, ఫ్లోరాని, సుమన్ శెట్టి గారిని, అలాగే రితుని నామినేట్ చేశారు కదా ఓనర్స్ లిస్ట్ లో. ఇప్పుడు వాళ్ళలో ఇద్దరిని తీసేసి ఒకళ్ళనే నామినేషన్ లోకి పెట్టాలి. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ ప్రియా వాళ్ళు అంటే కామనర్స్ శ్రీజ, ప్రియా, కళ్యాణ్, డెమోన్ ఏం చేశారంటే సంజనానిను, సుమన్ శెట్టిని తీసేసి వాళ్ళిద్దరి ప్లేస్ లో రాముని నామినేట్ చేశారు. అర్థమైందా మీకు? సో అక్కడ ఏమైందంటే అంటే స్వాపింగ్ అన్నమాట. వీళ్ళందరికీ ఏదో ఒక రకంగా ట్విస్ట్ ఇస్తూ వచ్చాడు బిగ్ బాస్. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, ఓనర్స్ అంటే ఇప్పుడు మన రితు కానీ, భరణి గారు కానీ, తనుజ కానీ వీళ్ళు వెళ్తారు లోపలికి యాక్టివిటీ రూమ్కి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ నామినేట్ అయిన ఓనర్స్ లో ఇద్దరు స్వాప్ చేసేసారు కదా. సో సంజన సుమన్ ని రాముతో స్వాప్ చేసేసారు. సో సుమన్ గారు నామినేషన్స్ లో లేరు, ఫస్ట్ టైం పాపం వచ్చిన 2 వారాలు ఆయన నామినేషన్స్ లో ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేయాలంటే టెనెంట్స్ లో ఇద్దరిని వేయాలి. అంటే ఆల్రెడీ హరీష్ గారు నామినేషన్స్ లో ఉన్నారు కదా, సో హరీష్ గారు కాకుండా ఇంకో ఇద్దరు నామినేషన్ లో అయ్యారు. సో ఎవరిని వేశారు ఓనర్స్ అంటే శ్రీజని వేయాల. అసలు అదే పెద్ద ట్విస్ట్, శ్రీజని నామినేషన్ లో వేయాల, ప్రియాని, కళ్యాణ్ని నామినేషన్ లో వేస్తారు. దీనివల్ల ఏమైంది, శ్రీజ మళ్ళీ నామినేషన్స్ తప్పించుకుంది, ప్రియా నామినేషన్స్ లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఫైనల్ లిస్ట్ చూద్దాం ఒకసారి, ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారనేది కదా చూస్తే, రితు నామినేషన్స్ లో ఉంది, కళ్యాణ్ నామినేషన్స్ లో ఉన్నాడు, అలాగే ఇంకా చెప్పాలంటే ప్రియా నామినేషన్స్ లో ఉంది, హరీష్ గారు నామినేషన్స్ లో ఉన్నారు, రాము నామినేషన్స్ లో ఉన్నాడు, ఫ్లోరా గారు నామినేషన్స్ లో ఉన్నారు.
సో ఈ వారం మ్యాటర్ ఏంటంటే చాలా అంటే చాలా పెద్ద ట్విస్ట్లు ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. ఇక్కడతో అవ్వట్లేదు. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే భరణి గారు నామినేషన్ లేరు, ఇమ్ము లేరు, సంజన లేదు, ఎవరు లేరు. ఫ్లోరా గారు అంటే ఫ్లోరా అండ్ రాము రితు, ఫ్లోరా రాము రితు ముగ్గురు ఉన్నారు ఓనర్స్ లో నామినేషన్స్ లో. ఇక్కడ వచ్చేసరికి ప్రియా నామినేషన్స్ లో ఉంది, కళ్యాణ్ నామినేషన్స్ లో ఉన్నాడు, శ్రీజ నామినేషన్స్ లో లేదు. సో ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా, ఇంతమంది నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈసారి నామినేషన్స్ లో నుంచి డబల్ ఎలిమినేషన్ జరగబోతోంది. డబల్ ఎలిమినేషన్ లో కూడా ఇద్దరు కామనర్స్ కాదు ఫ్రెండ్స్, ఒక కామనర్ ఒక సెలబ్రిటీ అనే వాళ్ళు నామినేషన్స్ లో నుంచి ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళిపోతారు, డబుల్ ఎలిమినేషన్ అవుతారు. సో టోటల్లీ 6 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. రితు, ప్రియా, హరీష్, కళ్యాణ్, రాము అండ్ ఫ్లోరా అన్నమాట. సో వీళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు. ఇంకా ఏమైనా అంటే కెప్టెన్ పవర్ యూజ్ చేసి ఎవరినైనా సేవ్ చెయ్యాలి అని అడిగితే ఇక్కడ ఖచ్చితంగా డెమాన్ పవర్ రితుని సేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే రితునే సేవ్ చేస్తారు, ఇంకేం సేవ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ ప్లాన్ ఏంటి, ఇద్దరిని అంటే ఒక కామనర్ ని ఒక సెలబ్రిటీని ఎలిమినేషన్ చేసేయాలి. సో ఇప్పుడు బరాబర్ ఉన్నారు. ఓకే, ముగ్గురు వాళ్ళు ఉన్నారు, ముగ్గురేమో వీళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా మ్యాటర్. ఇక్కడ ఏమైందంటే 6 మెంబర్స్ లో ముగ్గురు వాళ్ళు ముగ్గురు వీళ్ళు ఉన్నారు అంటే అక్కడ ఆ ముగ్గురు నుంచి ఒకరిని, ఈ ముగ్గురు నుంచి ఒకరిని డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. ఇది బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్. ఎందుకనంటే గ్రాండ్ లాంచ్ 2.0 జరగబోతుంది. గ్రాండ్ లాంచ్ 2.0 స్టార్ట్ అయ్యే ముందు ఇంకా ఫిల్టర్ అయిపోతారు అనమాట. కామనర్స్, సెలబ్రిటీస్ చనిపోతారు. నాకు తెలిసి ఈ వారం ఖచ్చితంగా ప్రియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కామనర్స్ లో. ఎందుకంటే కళ్యాణ్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, తను నిజాయితీగానే ఉన్నాడు. సెకండ్ వచ్చేసరికి మాస్క్ మ్యాన్ కి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, తన కాంట్రవర్షియల్ కింగ్ కాబట్టి ఖచ్చితంగా ఓట్లు అనేవి పడతాయి. ఇక సెలబ్రిటీస్ లో ఖచ్చితంగా ఈసారి ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అవుతారు. ఫ్లోరా గారు అండ్ ప్రియా ఈ వారం డేంజర్ జోన్ లో ఖచ్చితంగా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. రితు అయితే ఈ వారం తను నిరూపించుకుంటే మాత్రం తను సేవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పవన్ డెమాన్ ఫ్యాన్స్ కొంతమంది రితు ఓట్స్ వేస్తున్నారు. ఎందుకంటే అంటే ఎంత కాదనుకున్నా తన కోసమే చేసింది కదా. సో అలాగా ఆ తర్వాత మళ్ళీ తను నిరూపించుకున్నాడు కాబట్టి. సో సంజన గారు పాప నామినేషన్స్ లేరు. సంజన గారికి చాలా లక్ అండి బాబు. ఫస్ట్ వీక్ ఏమో ఆవిడ కెప్టెన్ అయిపోయారు. ఆవిడ కెప్టెన్సీ పోయే టైంకి ఆవిడ ఓనర్ అయిపోయారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ నామినేషన్స్ లో లేరు. కానీ ఈ సంజన గారు మంచి క్యాండిడేట్, యూనిక్ క్యాండిడేట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలా వెరైటీగా ఉంటారు అనమాట. ఇది నామినేషన్స్ లిస్ట్. ఈ వారం మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి.